పాఠశాల, బాలులకు ఏదైతుందో జ్యోతిబా పులే మరి ఒక పాఠశాల, గురుకుల ఆశ్రమ పాఠశాల, అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం బిడ్డలకని చెప్పంటున్నా. ఎన్నడూ ఊహించినటువంటి ఒక విద్యా సదుపాయాలు కల్పించాలని చెప్పని ఇవాళ ముస్లిం బిడ్డలకు ఏదైతుందో, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పంటున్నాను. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మరొకడు చెప్పంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన ఒక రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతే ఉందో ఇలా గిరిజన జనాభా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృత కావడంతో ఆ గిరిజనులకు అంతవరకు ఉన్నట్టు 6% రిజర్వేషన్ను 10% పెంచి అని చెప్పంటున్నా. ఇలా విద్యా ఉద్యోగాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ అంబాడా కానివ్వండి, ఆదివాసీ కానివ్వండి, ఎవరికైనా ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించినట్టు ఒక గొప్ప మరి నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇలా వాస్తవంగా ఈ దేశానికి ఏదైతుందో అన్నం పెట్టే రైతుకు సాగునీరు కావాలని చెప్పంటున్నా. ఉచిత విద్యుత్ సదుపాయం ఏదైతుందో గతంలో నిర్దేశిత వేళల్లో విద్యుత్ అందింపజేస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటలు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింపజేసిన ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అధినేత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటుండే. ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగం తేవాలనే, ప్రాణహిత నదీ జలాల వినియోగంలోకి వస్తేనే కానీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఏదైతుందో మన పంటలు సాధ్యమవుతుందని చెప్పంటుండే. మరి అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి సహచరులు మేము భావించాం మరి తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టు ఒక బ్యారేజ్ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా దిగువ 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు, ఇటు గోదావరి నదీ జలాలు, అటు మానేరు ప్రాంతంగా వచ్చే ఒక నదీ జలాలు అన్నింటిని మనం ఎత్తిపోత ద్వారా వినియోగించుకుంటే ఒక 300 TMC లభ్యత పొందే అవకాశం ఉందని చెప్పంటున్నాడు. మరి ఆ విధంగా ఒక దశాబ్ద కాలంలో, కేవలం ఒక దశాబ్ద కాలంలో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు దాని ఫలాలు కూడా మనకు అందింపజేయడం జరిగిందని చెప్పంటున్నాను. మరి ఏమైందా మన కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినే, SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నాడు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పిన చెప్పంటున్నా.